బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితులను మణిపాల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంట సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సమాచారం అందిన వెంటనే వైట్ ఫీల్డ్ డీసీపీ ఆధ్వర్యంలో పోలీస్ టీం రామేశ్వరం కేఫ్కు చేరుకుంది. పేలుడులో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో 3 సిబ్బంది ఉండగా మరో 2 మహిళలకు గాయాలయ్యాయి. రామేశ్వరం కేఫ్లో ప్రమాదానికి సిలిండర్ కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే బ్యాగ్లో పెట్టిన అనుమానాస్పద వస్తువు వల్లే ఘటన జరిగిందని స్థానికులు అనుమానిస్తున్నారు. దీంతో కుట్ర కోణంలోనూ పోలీసులు కూపీ లాగుతున్నారు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితుల్ని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ఆశా ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆశా, ఇందులో కుట్రకోణం కూడా దాగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది? స్వాతి, మనం చూడొచ్చు. అయితే ఈ రోజు హెచ్ఏఎల్ వైట్ ఫీల్డ్ రోడ్ లో కుందనహల్లి అనే ప్రాంతంలో ఉన్నటువంటి రామేశ్వరం వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాంచ్ అని చెప్పుకోవాలి. అక్కడ ఎంతో మంది సెలబ్రిటీలు కూడా వచ్చి వెళ్తూ ఉండేటటువంటి ప్రాంతము. అయితే సాయంత్రం సమయంలో అధికంగా జనాభా ఉండే కెఫేలో ఈ మధ్యాహ్నం ఇలా సరిగ్గా 1 గంట ఆ సమయానికి బ్యాగ్ లో పెట్టిన అనుమానాస్పదంగా ఉండే ఒక చిన్న బ్యాగ్ లో పెట్టింది బ్లాస్ట్ అయినట్టుగా ముందుగా పోలీసులు చెప్తూ వచ్చారు. అయితే తరువాత అది ఒక సిలిండర్ బ్లాస్ట్ అని కూడా అనుమానిస్తూ ఉన్నారు. సో బ్యాగ్ లో పెట్టిన వస్తువుకి సిలిండర్ బ్లాస్ట్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అయితే కెఫే లోపలే ఈ బ్లాస్ట్ జరగడంతో కంప్లీట్ గా అది సిలిండరే అయి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు భావిస్తూ ఉన్నారు. మొత్తానికి ఇదే కెఫేలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ తీవ్ర గాయాలకి గురైనట్టుగా తెలుస్తున్నారు. అందులో సుమారు 3 నుంచి 4 వరకు హాస్పిటల్ కి ఇప్పటికే మణిపాల్ హాస్పిటల్ వద్దకి తరలించారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు సాయంత్రానికి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వైట్ ఫీల్డ్ హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి డీసీపీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి డీసీపీ పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి బహుశా మీడియాకి షేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే తెలుస్తోంది రామేశ్వరం కెఫే ఎంతో ఫేమస్. అలాగే వారు ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వెడ్డింగ్ కోసం కూడా కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంత బిజీ సమయంలో ఇలాంటి సంఘటన రామేశ్వరం కెఫే వద్ద జరిగినందుకు వారందరూ కూడా పూర్తిగా ఒక డిప్రెషన్ మూడ్ కి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఎప్పుడు పూర్తిగా సేఫ్టీ మెజర్స్ తీసుకునే ఈ కెఫేలో ఇలా జరుగుతుందని కూడా ఊహించలేదు. అది చాలా చిన్న పోర్షన్ ఆఫ్ బ్రాంచ్. మెయిన్ బ్రాంచ్ వచ్చి మల్లేశ్వరం సైడ్ ఉంటుంది రామేశ్వరం కెఫే. ఆ బ్రాంచ్ చాలా పెద్ద బ్రాంచ్ గా చూడొచ్చు. ఒకవేళ కుట్ర రూపంలో చూసినట్లయితే అలాంటి ప్రాంతంలో ప్లాన్ చేసి ఉండాలి. కానీ ఇక్కడ వైట్ ఫీల్డ్ ఒక చిన్న బ్రాంచ్ కాబట్టి ఇక్కడ బహుశా అది సిలిండర్ బ్లాస్టా లేకపోతే ఒక చిన్న బ్యాగ్ లో పెట్టినటువంటి ఆ ఆబ్జెక్ట్ బ్లాస్ట్ అవడం వల్ల జరిగిందా? ఇంతకీ ఆ ఆబ్జెక్ట్ కిచెన్ ఏరియాలో ఎందుకుంది? ఆ ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి కెమికల్ ఏంటి? లేకపోతే అది బ్లాస్ట్ కి బాంబ్ బ్లాస్ట్ లాగా ఏదైనా ప్లాన్ చేశారా అనేది ఇంకా పోలీసులు నిర్ధారణ చేయాల్సింది. స్వాతి, ఆశా, అంటే మీరు చెప్తున్నట్లు ఇది చిన్న కేఫ్ అయినప్పటికీ కూడా ఈ కేఫ్ కి ప్రతిరోజు కూడా 2-3 వేల మంది జనాలు కూడా వస్తారు కేఫ్ దగ్గరికి అని చెప్తున్నారు కదా ఆశా? ఎగ్జాక్ట్లీ. ఈ ప్రాంతంలో సాయంత్రం సమయానికి అలాంటి సమయంలో ఎక్కువగా అధికంగా వస్తూ ఉంటారు కెఫేకి. కానీ ఈ రోజు అక్కడ కేవలం ఒక 50 మంది వరకు ఆ కెఫే దగ్గర ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ టైం కి, ఈవినింగ్ స్నాక్స్ టైం కి అధికంగా జనాభా ఉంటారు. కానీ లంచ్ అవర్ కాబట్టి కేవలం 50 మంది మాత్రమే ఆ కెఫే వద్ద ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న గాయాలు అయితే అయ్యాయి. తీవ్ర గాయాలైన వారు హాస్పిటల్ కి తరలించారు. చిన్న కెఫే దగ్గర ఇది కుట్ర అయి ఉంటుందా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్వాతి, ఆశా, ప్రెసెంట్ కేఫ్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ఇంకా పోలీసులు ఉన్నారా అక్కడ? పోలీసులు ఇంకా ఇక్కడే ఉన్నారు. ఇంకా ఎక్స్ట్రా సిబ్బంది కూడా ఇక్కడికి వస్తున్నారు. కంప్లీట్ గా అవన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించి అసలు ఏం జరుగుండొచ్చు అని చెప్పి వాళ్ళు టెస్ట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వాతి, రైట్ ఆశా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.